శుభకార్యాలకు పూజార్ల కోసం వెతుకుతున్నారా? పూజారీస్.com లో అతి తక్కువ ధరలకే పూజార్లను ముందే బుక్ చేసుకోండి. వెంటనే కాల్ చేయండి. ఓం శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతయ నమః. శ్రీమాత్రే నమః. కర్కటే పూర్వ ఫల్గుణ్యాం తులసీకాననోద్భవాం పాండ్యే విశ్వంభరాం గోదాం వందే శ్రీరంగనాయకీ. నీళాతుంగస్తనగిరితటీ సుప్తముద్బోధ్య కృష్ణం పారార్జ్యం స్వం శృతిశతశిరసిద్ధమధ్యాపయంతి సోచ్చిష్టాయాం సృజినిగళితం యా బలాత్కృత్య భుంక్తే గోదా తస్యై నమ ఇదమిదం భూయ ఏవాస్తు భూయః. శ్రీ భూనీలా సమేత గోదారంగనాథ స్వామినే నమః. முப்பத்தி மூவர் அமரர்க்கு முன் சென்று கப்பம் தவிர்க்கும் கவியேத்து இழலாய் செப்பமுடையாய் திழலுடையாய் செத்தார்க்கு வெப்பங்கொடுக்கும் விமலா துயிலாய் செப்பன்ன மென்முலை செவ்வாய் சிறுமருங்குல் நப்பின்னை நங்காய் திருவே துயிலாய் உக்கனும் உக்கமும் தத்தொழியும் தன்றுன் மணாளனை இப்போதே எம்மை నీరాట్టేలోరెంబావాయ్. గోదాదేవి 20వ నాటి బ్రాహ్మీ ముహూర్తంలో అప్పటికే నిద్రలేచి స్నానాధికాలు నిర్వర్తించుకుని చెల్లులను తనతో పాటుగా స్వామి సేవకు రమ్మని పిలుపునిచ్చి వారందరితో కలిసి బయలుదేరి వెళ్ళి అలా క్రమంగా వాళ్ళ యాత్ర బయలుదేరడం తగ్గించి మొదలుపెట్టి ఒక్కొక్కరిని ద్వారపాలకుల దగ్గర నుంచే నిద్ర లేపుకుంటూ అనుమతి అడిగి తీసుకుంటూ వచ్చి ఇంకా నీలాదేవి గుండెల మీద నిద్రిస్తూ ఉన్న కృష్ణుణ్ణి నిద్ర లేపితే ఇంకా వారిద్దరూ లేవల. వీరు పలుకుతూనే ఉన్నారు, ఇంకా చెప్తున్నారు. ఏమైంది? ఏమయ్యా, దేవతలకి 33 కోట్ల దేవతలు ఉన్నారు కదా, వాళ్ళకి ఇంకా ఆపద రావడానికన్నా ముందే వాళ్ళకు వస్తుందేమో అని అనుకుని వెళ్ళి యుద్ధభూమిలో వాళ్ళకు ముందు నిలబడతావు. వాళ్ళకి శత్రువుల వల్ల వచ్చేటటువంటి భయాన్ని తొలగించగలిగిన బలం కలిగినటువంటి వాడివి. అంటే దేవతలకి వచ్చే బాధలు కూడా తొలగించగలవు. దేవతలకి శత్రువులు ఎవరైనా ఉంటే వాళ్ళని పీచమనచగలవు. అది నీ శక్తి సామర్థ్యాలు. దేవతలంటేనే మానవుల కన్నా అధిక ఉన్నత స్థాయిలో ఉంటారని, దేవతల ముందు మానవులు బలహీనులని అనుకుంటే, దేవతలను ఎదిరించేవాడు ఎవరైనా ఉంటే వాళ్ళు ఎదురొస్తున్నారు, ఎదిరిస్తారు ముందరే ఊహ చేసి వాళ్ళకు అటువంటి బాధ కలిగించకుండా ఉంటావు నువ్వు. ఎందుకు అంటే నీకు ఆశ్రితులైనటువంటి వారి శత్రువులు నీకు శత్రువులే కదా. అందుకు అంటే నిన్నెవరైనా ఆశ్రయిస్తే, ఎవరినన్నా నువ్వు నావాడో నువ్వు అనుకున్నట్టయితే అటువంటి వారికి వచ్చే శత్రువులు నీకు కూడా శత్రువులుగానే ఉంటారు. ఆర్జవము కలిగి రక్షణ చేసే స్వభావం కలిగినటువంటి వాడివి నువ్వు. అంటే ఆర్జవం అంటే రుజుత్వం. మాట అంటే దాన్ని నిలబెట్టుకోవడమే. మాట నుండి వైదొలగడం కానీ పక్కకి జరగడం కానీ ఏమీ ఉండవు. అందరినీ రక్షించే లక్షణం ఉంది నీకు. ఆశ్రితుల శత్రువులని నీ శత్రువులుగా నువ్వు భావించి వాళ్ళకి, అవతల వాళ్ళకి, ఆశ్రితుల శత్రువులకి వాళ్ళకి భయాన్ని కలిగించగలవు నువ్వు. ఎప్పుడైతే ఆశ్రితుల్ని నీవారుగా నువ్వు స్వీకరిస్తావో వారి శత్రువులందరూ భయపడిపోతూ ఉంటారు. అటువంటి నిర్మలమైన మనస్సు కలిగినటువంటి శ్రీకృష్ణ, నువ్వు మేలుకో. అంటే నిన్నొక్కసారి ఎవరైనా ఆశ్రయించినట్టయితే, వాళ్ళని నా వాళ్ళు అని నువ్వు భావన చేసినట్టయితే ఇంకంతే, అసలు శత్రువులు ఉండరు వాళ్ళు. కృష్ణుడు ఎవరినైనా తనవాడు అనుకుంటే చాలు, వారికి శత్రువులు ఉండరు. ఎందుకంటే వాళ్ళని తన శత్రువులుగా భావించి నిర్మూలనం చేయడంలో నేర్పరాయన. కనుక నువ్వు నిర్మలుడివి, మేలుకోవలసింది. నువ్వు మేల్కోవాలంటే కావాల్సిందేమిటి?
నిన్ను తన గుండెల మీద నిద్రపుచ్చుతూ ఉన్నటువంటి ఆ నీలాదేవిని కదా మేము వేడుకోవాలి. అందుకని నీలాదేవిని కూడా వేడుకుంటాము. ఆవిడ అనుగ్రహం ఉంటేనే, అమ్మవారి అనుగ్రహం ఉంటేనే అయ్యవారు ఎప్పుడైనా మన ఆదరించడం జరుగుతుంది. కనుక ఆవిడని అంటున్నారు, బంగారు కలశాల్లాంటి స్తనాలు కలిగినటువంటి దానా. అంటే స్త్రీ యొక్క మాతృత్వానికి సంకేతాలు స్తనములు. వాటికి తెలుగులో పేరు పాలెండ్లు. అంటే పిల్లలకి ఇవ్వబోయే పాలు అక్కడ ఉంటాయన్నమాట. అందువల్ల అవి ఎలా ఉన్నాయి, ఈవిడ బంగారు వర్ణంలో ఉంది కనుక ఒక్కొక్కటి ఒక్కొక్క కలసంలాగా ఉంది. ఎంత మంచి కాంట్రాస్ట్ అండి. నల్లని నిగనిగా మెరిసిపోయే నలుపు, ఆవిడ పచ్చని పసిమి. కనుక ఆ కాంతిలో ఈయన ప్రతిఫలించే అవకాశం కూడా ఉంది. మంచి స్తనములు కలిగి ఉన్నటువంటి దాన, దొండపండులాగా ఎర్రగా ఉన్నటువంటి పెదవి, సన్నని నడుము కలిగిన ఓ నీలాదేవి. అంటే ఈ లక్షణాలన్నీ సాముద్రిక శాస్త్రానుసారం ఉత్తమ జాతికి చెందినటువంటి వాళ్ళకి ఉండే లక్షణాలు. అటువంటి ఉత్తమ సాముద్రిక లక్షణాలు కలిగినటువంటి ఓ నీలాదేవి, పరిపూర్ణురాలా, నీవు పూర్తిగా నీ కోరిక తీరి వెలితి లేకుండా లోటు లేకుండా జీవితం అంతా అని నిండుగా ఉన్నటువంటి దానా, లక్ష్మీ సమానురాలా. నీలాదేవిని లక్ష్మిగా కూడా భావించటం. ఎందుకు నీలాదేవిని నిద్ర లేపుతున్నారు ఇంతకుముందు పాసురంలో, ఈ పాసురంలో ప్రత్యేకంగా తర్వాతను అంటే, లక్ష్మి లేకపోయినట్టయితే విష్ణువు దయతలచటం అన్నది ఉండదండి. ఆయన దయతలుస్తున్నాడు, కృప చూపిస్తున్నాడు, జాలి పడుతున్నాడు అంటే గుండెల మీద నెలవై ఉన్నటువంటి లక్ష్మీదేవే కారణం. ఆవిడ హృదయస్థానంలో ఉంది. ప్రేమ మొదలైన భావాలు కలిగేటటువంటిది హృదయం నుండే. కనుక హృదయస్థానంలో ఉన్నటువంటి దేవేరి పలుకులు ఏవైతే ఉన్నాయో అమలు జరుపుతాడు స్వామి. కనుక ఈవిడ ప్రసక్తి కూడా ఇక్కడ చెప్తున్నారు. లక్ష్మీ సమానురాలైనటువంటి ఓ నీలాదేవి, నువ్వు మేలుకోమ్మా. నువ్వు మేలుకుంటే కదా స్వామి మేలుకుంటాడు. నీ మాట వింటాడు కదా ఆయన. మరి మాకేం కావాలంటావా? ఇలా స్వామికి నీకు వింజామర్లు వీస్తాం గనక మాకు విసనకర్ర కావాలి. అంతేకాదు, విసనకర్ర తీసుకొచ్చి మీకు వీచినా మేము ఎలా ఉంటామో అన్నది చూసుకోవడానికి మాకు అద్దం కావాలి. కంచుతో చేసిన అద్దం. అంటే కంచుని చక్కగా ఒక పళ్ళెంలాగా చేసి దాన్ని బాగా 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 మెరుగు పెడితే మనిషి ప్రతిబింబం అందులో చూసుకోవడానికి ఉండేది. గాజు రాకముందు ఉండేటటువంటివి ఈ అద్దాలే. మంచి లోహాన్నే మెరుగు పెట్టడం. ఆ రెండు మాకిచ్చి నీ ప్రియుడైనటువంటి కృష్ణుడితో కలిసి మేము స్నానం చేసే అదృష్టాన్ని. కృష్ణుడి దగ్గరికేమో పర కావాలని పెడతారా? నీలాదేవితో ఏం చెప్తారు? నీ ప్రియుడితో కలిసి మేము జలకాలాడాలి. ఇది అడగదగిన కోరిక అండి. పైగా ఎవరితో అయినా జలకాలాడాలనుకోవడం పురుషుడితో తప్పి, అందులో ఏ పురుషుడితో జలకాలాడాలనుకుంటున్నారో ఆ పురుషుడి భార్యతో చెప్తున్నారు ఈ మాట. ఈ మొత్తం అంతా కూడా పైకి మనకి మామూలుగా వ్యక్తుల మధ్య జరుగుతున్నటువంటి వ్యవహారంలాగా కనిపించినా కాదు. పరమాత్మ కొన్ని విశేషాలు మనకి తెలియచెప్పడానికి ఇటువంటి కల్పనలు చేసి దీని ద్వారా సత్యం గ్రహించండి అని చెప్పినటువంటిది. ఇక్కడ వీళ్ళు ఏమడుగుతున్నారు? ఇంతకుముందు పర అనే వాయిద్యం కోసం వచ్చామన్నారు, అది కృష్ణుడు ఇవ్వాల్సింది. ఇక్కడ ఈవిడేమి ఇవ్వాలి కృష్ణుడు ఇవ్వడానికన్నా ముందు? విసనకర్ర, కంచుట అద్దం అడిగారు. అంటే కృష్ణుడి దగ్గరికి వెళ్ళడానికి అలంకరించుకుని ఉండాలి. అక్కడికి వెళ్ళేటప్పటికి ఆయనకి వింజామర్లు వెచ్చడానికి సిద్ధంగా ఉంటే అలంకరించుకుంటే తప్ప అక్కడ వింజామర్లు వెచ్చడానికి కూడా వీలు కాదు. కనుక అక్కడికి మేము వెళ్ళాలి అని చెప్పు కృష్ణుడితో కలిసి మేము స్నానం చేసేట్టుగా మాకు అనుగ్రహించమన్నారు. ఏమిటి స్నానం? ప్రారంభం నుంచి వీడు స్నానం 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 అని అంటున్నారు. ఇంతకు ముందంతా చెప్పుకున్నాం. నీరాట పొద్దు వీరంటే మేము నీరాడడానికి వెళ్తున్నాము అని చెప్తున్నారు కదా. ఈ నీళ్ళలో స్నానం ఏమిటి? అనేక రకాల స్నానాలు ఉన్నాయి అనుకున్నాం కదా. చివరికి జ్ఞాన స్నానం, భక్తి స్నానం. ఈ భక్తి స్నానం తర్వాత కావాల్సింది ఏమిటి? కృష్ణుడితో కలిసి స్నానం చేయడం. అంటే
తాము అనుకున్నటువంటి దాన్ని వాళ్ళు పొందడం జరగాలి అని కోరుకోవడం. దేనికోసం ప్రయత్నం చేస్తున్నారో దాని దగ్గరికి వెళ్ళారంటే పని పూర్తయినట్టే కదా. కనుక మాకు కావాల్సింది అటువంటి స్నానం అని చెప్పి వీళ్ళు చెప్పడం, మేము స్నానం ఆడేటట్టుగా, మేము స్నానం చేసేట్టుగా మమ్మల్ని అనుగ్రహించమని నీలాదేవిని ప్రార్థిస్తున్నారు. స్వోచ్చిష్టమాలికా బంధగంధబంధురజిష్ణవే విష్ణుచిత్తతనూజాయై గోదాయై నిత్యమంగళం.